నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేరు ప్రశ్న రావణ్. మరి ప్రశ్న రావణ్ కి సంబంధించినటువంటి బ్యాంక్ ఖాతాలన్నీ కూడా ఫ్రీజ్ లో ఉంచాలని సంబంధిత బ్యాంకులకు పోలీసులు లేఖ రాశారు. మరి ఇప్పుడు ఆర్థిక లావాదేవీలన్నీ కూడా బయటకు వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీతో సంబంధం ఉందా, మావోయిస్టులతో సంబంధం ఉందా? ఇప్పటికే ప్రశ్న రావణ్ కి సంబంధించినటువంటి ఎన్నో వీడియోలు బయటకు రావడం, మావోయిస్టులతో కూడా సంబంధం ఉందని చెప్పడం, హిడ్మాకు అనుకూలంగా మాట్లాడడం, మరి ఈ అంశాలన్నింటినీ కూడా ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, ప్రశ్న రావణ్ నిన్న కొడాలి నాని వచ్చేసి మా మీద రుద్దాలనుకుంటున్నారు, అసలు తెలుగుదేశం మద్దతుదారుడు అని చెప్పారు. మరి ఇప్పుడు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి బ్యాంక్ ఖాతాలన్నింటినీ ఫ్రీజ్ చేస్తే వైసీపీ ఎందుకు కంగారు పడుతుంది? అసలు అంటే వీళ్ళిద్దరికి కూడా అంటే ఆ పార్టీకి సంబంధించి ఆ నాయకులకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు జరిగాయా, ఏం జరుగుండొచ్చు? ఇంకొక పక్క చూసుకున్నట్లయితే మావోయిస్టులతో కూడా కనెక్షన్ ఉంది, మావోయిస్టుల నుంచి కూడా ఫండింగ్ వచ్చి ఉంటుంది అనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. హిడ్మాకి సానుకూలంగా మాట్లాడడం కానివ్వండి, ఇటువంటి అంశాలన్నీ కూడా ఉన్నాయి. ఎలా చూడాలి అంటే ఇప్పుడు ప్రశ్న రావణ్ బ్యాంక్ డీటెయిల్స్ నుంచి ఏవైనా అంటే ఈ ఆర్థిక లావాదేవీల నుంచి సెన్సేషనల్ న్యూస్ ఏదైనా బయటకు పడే అవకాశం ఉందంటారా? అంటే మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్టుగా ఇప్పుడు జగన్ పార్టీ నాయకుల యొక్క ప్రాణం వాళ్ళ జోసెఫ్ బ్యాంక్ ఖాతాల్లో ఉన్నాయా? ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ లేకపోతే ఎస్ బ్యాంక్ పోలీసు వాళ్ళకి లేఖలు రాసింది ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఇవ్వమని. అంటే ఎవరెవరైతే ప్రశ్న రావణ్ ఆ ఇంటర్వ్యూలకు వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఎన్నికలకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఆ వీడియోలన్నీ వాళ్ళు స్కాన్ చేశారు. అంటే ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఇంటర్వ్యూ చేసినందుకు ప్రతిఫలంగా ఆ బ్యాంక్ ఖాతాలో ఏమైనా వేశారా? ఎవరెవరు వీడియోలు చేశాడు రావణ్ ఎవరెవరిని ఇంటర్వ్యూ చేశాడంటే నాకు చూసినవి మనం తెలిసినవి ఏంటి, పేరుని నాని చేసినట్టున్నాడు. అంటే పేరుని నాని కూడా ఉందా ఐసిఐసి బ్యాంక్ లేకపోతే ఎస్ బ్యాంక్? ఆ బ్యాంకులోనే ఎందుకు ఉండాలి? ఇప్పుడు పేరుని నాని అకౌంట్ నుంచి ఏమైనా వెళ్ళినాయా? లేకపోతే రోజాను కూడా చేసినట్టున్నాడు. అంటే ఇప్పుడు రోజా బ్యాంక్ అకౌంట్స్ నుంచి ఏమైనా మనీ ట్రాన్సాక్షన్స్ జరిగాయా? వీటన్నిటిపై వాళ్ళ పోలీస్ స్కాన్ చేస్తారు. మీరన్నట్టుగా అదేంటది బ్యాండ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, ఏది సిపిఐఎంఎల్ మావోయిస్ట్. మరి ఆ పార్టీకి తను అనుకూలంగా చేసిన వీడియోలు, ఆ హిడ్మా ఎన్కౌంటరు లేకపోతే ఆ కేశవరావు, ఒక హిడ్మాని చంపితే 100 మంది హిడ్మాలు పుట్టుకొస్తారంటూ వాళ్ళని ఏదో పోరాట యోధులుగా కీర్తిస్తూ అవే అతని ఎఫ్ఐఆర్లో ఉన్నాయి. ఆ ఛార్జ్ షీట్లో కూడా వాటన్నిటిని మెన్షన్ చేశారు. అంటే సిపిఐఎంఎల్ లేకపోతే వాళ్ళందరూ వాళ్ళ నుంచి ఏమన్నా ఆర్థికంగా ఇతనికి వచ్చాయా? మామూలుగా అయితే ఒక్కొక్క వీడియో ఏదో 28,000 మంది చూశారని, అతనికి అసలు 2 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారని, ఇప్పుడు ఈ జోసెఫ్కి ఒక యూట్యూబ్ నుంచే 1,50,000 ఏమో మినిమం వస్తుందని నెలకు అతనికి ఆదాయం. అసలు ఎందుకు అక్కడ దాకా జగన్ పార్టీ మీద ఒక ఆరోపణ అనాలా, విమర్శ అనాలా? అసలు ఆ స్టూడియో పెట్టించిందే వీళ్ళు అన్నారు. మొత్తం ఎక్విప్మెంట్ అంతా కూడా కెమెరాలు, ఆ గ్రీన్ మ్యాటు, లేకపోతే ఆ రూము మొత్తం దాని అద్దెలు, ఇవాళ అతని ఇల్లు కూడా అద్దెల్లు అన్నారు. ఇప్పుడు జోసెఫ్ వాళ్ళ ఫాదర్ ఏంటి, అతను ఏదో అక్కడ విజయవాడ రైల్వే ఎంప్లాయ్, విజయవాడ డివిజన్లో అతను రిటైర్ అయిపోయి 5 ఏళ్ళు అవుతోంది. ఏదో సీనియర్ టెక్నీషియన్గా అక్కడ రైల్వేలో చేశాడు. ఇప్పుడు కూడా ఏదో పనిచేస్తున్నాడు అవుట్ సోర్సింగ్ కింద, విజయవాడ స్టేషన్లోనే టికెట్లు కొట్టే ఉద్యోగం ఏదో ఆయన చేస్తున్నాడు అన్న దీంట్లో. ఇక్కడ రావణ్ ఇంటి అద్దె ఎవరు కడుతున్నారు? అమీన్పూర్లో ఏదో అద్దిల్లు అన్నారు దానికి. మరి ఆయనను కూడా పిలిచి విచారిస్తున్నట్టున్నారు, ఆయన భార్యను కూడా. అంటే ఇప్పుడు ఆర్థిక మూలాలు రావణ్కి ఎన్ని వైపుల నుంచి వచ్చాయి, ఎన్ని పార్టీల నుంచి ఫండింగ్ జరిగింది? ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే సజ్జల భార్గవరెడ్డి, సోషల్ మీడియా మొత్తం వాళ్లే చూస్తున్న దీంట్లో. విజయసాయిరెడ్డి లేడు. విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంతకుముందు చూసేవాడు. ఎప్పుడైతే సాయిరెడ్డి ప్లేస్లోకి సజ్జలు వచ్చాడో కొడుకుని తీసుకొచ్చుకున్నాడు. మొత్తం భార్గవరెడ్డే ఈ ఫండింగ్ అంతా కూడా. అంటే భార్గవరెడ్డి అకౌంట్స్, బ్యాంక్ అకౌంట్స్ నుంచి ఏమైనా డబ్బులు వచ్చినాయా? ఇప్పుడు పోలీసు మరి ఆ మొత్తం బయట పెడితే ఏం జరుగుతుంది? ఇప్పుడు అంబటి రాంబాబు న్యాయ సహాయం ఆ పార్టీ అందించుదన్నాడు, దానిపైన వాళ్ళ విమర్శలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎయిర్పోర్ట్లో కలిసిందంట ఆమె, ఎవరైతే జోసెఫ్తో కలిసి వీడియోలు చేసిందో ఆ లేడీ యాంకర్ ఎవరో ఇంకొక ఆమె ఉంటారు, పేరేదో అన్నారు, గమన ఏదో అన్నారు. ఆమె ఎయిర్పోర్ట్లో జగన్ కలవటం, జగన్మోహన్ రెడ్డి ఆమె తలపై
మరి చేయి పెట్టేది ఆశీస్సులు ఇవ్వడం. అంటే ఇప్పుడు అసలు ఆమె మీద కూడా ఉపా చట్టం పెడతారా? ఇది ఇప్పుడు ఈ ఉపా చట్టం కేవలం జోసెఫ్కే పరిమితం అవుతుందా? శ్రావణ్ లబలబలాడుతున్నాడు ఇప్పుడు, జడా శ్రావణ్. అసలు అతను జగన్ని టార్గెట్ చేస్తున్నాడు. ఇప్పుడు మొన్న ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి జగన్ని తిట్టు వదిలిపెట్టాడు. ఇటు రావణ్ వల్లైనా, ఇప్పుడు శ్రావణ్ వల్లైనా, లేకపోతే విజయ్ కుమార్ వల్లైనా, లేకపోతే సునీల్ కుమార్ వల్ల అయినా, మేము చేసే వీడియోల వల్ల కూటమి ప్రభుత్వాన్ని మేము ఇరకాటంలో పెడుతున్నాం, చంద్రబాబుని టార్గెట్ చేస్తున్నాం, పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్నాం. మా వల్ల అల్టిమేట్ బెనిఫిషియరీ ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మరి అంతిమ లబ్ధిదారు నువ్వే కదా. రేపొద్దున ఓట్లు నీకు పడతాయి, మాకేం పడవు. పోయిన ఎన్నికల్లో మాత్రం నాకేం వచ్చాయి, 71 చోట వచ్చింది, 376 ఒక చోట వచ్చింది. అతనికి 416 వచ్చాయి. ఇప్పుడు శ్రావణ్కి ఇటు ఏది మంగళగిరిలో 71, తాడికొండలో 376, లేకపోతే ఆయన ఎవరు విజయ్ కుమార్, ఆయనకి సత్యవేడులో 416 ఏమి వచ్చినాయి. మా ఓట్లు ఇంతే. కాకపోతే మేమేంటి, ఎవరు గెలవాలి ఎవరు ఓడిపోవాలనే ఆ ప్రజల యొక్క ఆ నిర్ణయాన్ని, దాన్ని డిసైడ్ చేసేలాగా మా వీడియోలు, మా డిబేట్లు నడుస్తున్నప్పుడు అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడు? మొన్న తిట్టు వదిలిపెట్టాడు జగన్ని. నీకు బాధ్యత లేదా? నువ్వు ప్రతిపక్షం కాదా? అంటే ఇప్పుడు ఈరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టాడు. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి తిట్టు వదిలిపెడుతున్నాడు శ్రావణ్. ఎవరిని? జగన్ని తిట్టుతున్నాడు. అసలు ప్రతిపక్షంగా నీకు అసలు బాధ్యత లేదా? అంటే ఇప్పుడు రావణ్ కేసు ఏదో సుప్రీంకోర్టులో క్లెయిమ్ చేస్తాను అన్నట్టున్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే, జడా శ్రావణ్ ఆర్థిక లావాదేవీల పైన కూడా పోలీస్ దృష్టి పెట్టుద్దా? ఎందుకంటే ఆయన ఎవరు ఐటీ కంప్లైంట్ చేశారు. అతను ఎవరో జనసేన కార్యకర్త జడా శ్రావణ్ అంట ఎవరో ఇట్లాగే యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఏమని చెప్పాడు, 25 కోట్లు ఖర్చు పెట్టాను నేను, గత 3-4 ఏళ్లలో 25 కోట్లు ఖర్చు పెట్టాను రాజకీయాల్లోకి వచ్చి నా పార్టీ తరఫున అన్నాడంట. అంటే జై భీమ్ పార్టీ గత ఎన్నికల ఖర్చు 25 కోట్లు అనేసరికి మరి మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలా. వెంటనే వాళ్ళు అందిపుచ్చుకుని జనసేన అతను కంప్లైంట్ చేశాడు. జానకి సుమంత్ ఏదో ఉంది, ఐటీ వచ్చి పడిందా? ఇప్పుడు ఐటీ నోటీసులు వస్తాయంటున్నారు. ఎవరికి? శ్రావణ్. అంటే రావణ్ బ్యాంక్ అకౌంట్స్, శ్రావణ్ బ్యాంక్ అకౌంట్స్, వాటి సంగతేమో కానీ ఎవరైతే వాళ్ళతో కనెక్షన్ పెట్టుకున్నారో, రిలేషన్ మెయింటైన్ చేశారో, ఈ ఆర్థిక సంబంధాలు ఉన్నాయో బేజారెత్తిపోతున్నారా? ఈ స్టూడియోలు పెట్టినాళ్ళు, ఈ కెమెరాలు ఇచ్చినాళ్ళు కంగారెత్తిపోతున్నారా? మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.